అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖలో ఈఎస్సీ మెడికల్ కాలేజ్ కంపల్సరీగా ఇక్కడే ఉంచాలి, అమరావతి తరలించవద్దు. ఈఎస్సీ హాస్పిటల్కి అనుబంధంగా ఈ ఈఎస్సీ మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ రావాలని చెప్పి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ నరసింహరావు గారు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ మెడికల్ కాలేజ్ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ అలాగే కూటమి నాయకులు ఒకరిదొకరిదని చెప్పి ఒకరినొకరిని విమర్శించుకుంటే సరిపోతుంది. అయితే ఈ నేపథ్యంలో మన నరసింహరావు గారు మనతో పాటు ఉన్నారు. నరసింహరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈఎస్ఏ మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఉండాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఈఎస్ఐ కార్మిక బీమా సంస్థ ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో పెద్ద హాస్పిటల్ ముందు నుంచి కూడా ఉంది. ఇప్పుడు కూడా హాస్పిటల్ అనేటువంటిది నిర్మాణం జరుగుతుంది. 2016లో శంకుస్థాపన చేసి 22 దాకా నిర్మించాల. మా కార్మికుల యొక్క ఒత్తిడి దీనివల్ల 22 ప్రారంభించి ఇప్పుడు అవుతుంది. దీనికి అనుబంధంగా మెడికల్ కాలేజ్ పెట్టాలి. ఇక్కడ స్థలం ఇవ్వలేదని 20 ఎకరాల అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని పేరుతో అక్కడే మెడికల్ కాలేజీ పెడుతున్నట్టుగా ఈఎస్ఐ కమిషనరు ఈ నెల సెప్టెంబర్ 15వ తేదీన విజయవాడ వచ్చి ఆయన ప్రకటించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. 20 ఎకరాల భూమి ఇక్కడ విశాఖపట్నంలో లేదండి. మీకు ఋషికొండలో 99 పైసలకు ఎకరా ఇవ్వడానికి భూములు ఉన్నాయి. కానీ కార్మికులకు ఉపయోగపడేటువంటిది, కార్మికులకు ఈఎస్ఐ అనేటువంటి వరం. మీరు జీతాలు పెంచకపోయినా ఈరోజు ఎటువంటి వైద్య సౌకర్యానైనా అన్లిమిటెడ్, క్యాన్సర్ లాంటి తీవ్రమైనటువంటి జబ్బులు అయితే 40 లక్షలైనా 50 లక్షలైనా కూడా పెట్టాలనేటువంటిది రూలు పెడుతున్నటువంటిది ఈఎస్ఐ. అంతేకాకుండా ఈఎస్ఐలో 1,10,000 కోట్లు డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేకపోవడం కార్మికుల డబ్బులు అవి. అందుకని దాన్ని మీరు ఇక్కడ ఖర్చు పెట్టడం అనేటువంటిది చేయకుండా మీరు దాన్ని అమరావతికి తరలించడం అనేటువంటిది ఇక్కడ ఉంటేనే ప్రమాదాలు జరిగితే, ఉదాహరణకి బర్న్స్ యూనిట్ లాంటివి సూపర్ స్పెషాలిటీలో మాత్రమే ఉంటాయి. నువ్వు బర్న్స్ అచ్యుతాపురంలో నువ్వు 100 పడకల హాస్పిటల్ కడుతున్నావని ఈఎస్ఐ ప్రకటించింది, సంతోషం. కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. తీవ్రమైనటువంటి బర్న్స్ వస్తే సూపర్ స్పెషాలిటీలో మాత్రమే బర్న్స్ యూనిట్ అనేది ఉంటాయి. రాష్ట్రంలో కేవలం 2-3 చోట్ల మాత్రమే ఉన్నాయి. అందుకని ఇక్కడ అలాంటిది డెవలప్ చేయొచ్చు. పక్కన ఫార్మా రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మిక వర్గానికి అవసరం. 14 లక్షల మంది ఐపీఓ ఉన్నారు, ఇన్సూరెన్స్ పర్సన్స్. కుటుంబానికి ఈఎస్ఐ ఏంటంటే ఒక కార్మికుడు అయితే ఆ కార్మికుడు కుటుంబం అందరికీ ఈఎస్ఐ వర్తిస్తుంది. అట్లాగే సెలవులు ఇస్తారు, వైద్యం అవసరం ఇచ్చినప్పుడు సెలవులు ఇస్తారు, కుటుంబం అందరికీ వైద్యం సమకూరుతుంది. ఇటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి ఈఎస్ఐని ఈరోజు దెబ్బగొట్టడానికి, నాశనం చేయడానికి, ప్రజల ప్రాణాలని మా ఫార్మాలో జరిగితే ఇక్కడికి వచ్చేసరికి చనిపోతారు. అందుకని అట్లాంటి పరిస్థితిని లేకుండా దాన్ని ఈ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం అనేటువంటి జరుగుతుంది. దానికి అనుబంధంగా మెడికల్ కాలేజ్ తప్పకుండా విశాఖపట్నంలో పెట్టాలి. ఉత్తరాంధ్రలో అత్యధిక మంది 14 లక్షల మంది ఐపీ ఉన్నారు, దీన్ని ఉపయోగించుకోవాలా. అందుకని ఈఎస్ఐ స్థలం లేదనేటువంటి పేరుతో మెడికల్ కాలేజీని అమరావతికి తరలించడం అనేది తప్పు. ఏపీ అంటే అమరావతి మాత్రమే అని చంద్రబాబు నాయుడు గారు అమరావతి పిచ్చితో వ్యవహారం చేయడం జరుగుతుంది. రెండవది ప్రైవేటీకరణ పిచ్చితో మోడీ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. అలా జరిగితే కార్మిక వర్గం, పరిశ్రమలు ఎడారులు అవుతాయి. ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతాన్ని రక్షించుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులని, వీళ్ళు ఏది అడగరని, పట్టించుకోరని భావిస్తున్నారు. దీని మీద ఉద్యమం తీసుకొస్తాం. ఖచ్చితంగా కార్మికులకు ఈఎస్ఐ మెడికల్ కాలేజీని ఇక్కడ నిర్మించేదాకా కూడా మా పోరాటం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. నరసింహరావు గారు, ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూ ఒకరినొకరిని కించపరుచుకుంటున్నారు, ఒకరినొకరిని మాట్లాడుకుంటున్నారు తప్ప ఈ మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి? ఏం చెప్తారు మెడికల్ కాలేజీలో రాష్ట్రంలో వైద్య రంగాన్ని పూర్తిగా దెబ్బగొట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేకుండా ఇన్సూరెన్స్ అనేటువంటి వాళ్ళకి అప్పచెప్పేస్తే ఈ పేరు వినపడకుండా పోతుందని. రెండో వైపున మెడికల్ కాలేజీలు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కమిషన్లు ఇస్తారు. నిర్మాణం అయినటువంటి 10 హాస్పిటల్ నిర్మాణం అయి ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వం నిర్మించగలిగినటువంటి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలా. ఆ మెడికల్ కాలేజ్ ప్రభుత్వం నిర్వహించాలి. అప్పుడు మాత్రమే అది నిలబడుతుంది. కార్పొరేట్లకి కేవలం సహాయపడడానికి మాత్రమే, ఉపయోగపడడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు వీటిని ప్రైవేట్ అని పేరు చెప్పి ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నారు. వాళ్ళు సీటు ₹1 కోటి అమ్ముకుంటారు, కానీ కోట్లు వాళ్ళు గడిస్తారు. నువ్వేం డబ్బులు పెట్టక్కర్లా.
అందుకనే మెడికల్ కాలేజీలు ఈరోజు పెట్టడం అనేది పర్మిషన్ రావాలి, కానీ పర్మిషన్ వస్తే చాలు. ఈరోజు బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీలో ప్రతి ఒక్కడు వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు. కార్పొరేట్ సంస్థలన్నీ మెడికవర్ లాంటి వాళ్ళంతా వీటిల్లో ప్రధానంగా వాటి మీద టెస్ట్ వేసుకొని కూర్చుంటున్నారు. వాళ్ళు ఆడిస్తున్న ఆట ఇది. వాళ్ళు చెప్పినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆడుతున్నారు. వాళ్ళకు ఉపయోగపడేటువంటి విధంగా మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు. ఇది తప్పు. అందుకని మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ప్రభుత్వం నడిపితేనే ప్రజలకు ఆ మాత్రమైనా వైద్య సేవలు అందుతాయి, లేకపోతే ఏ మాత్రం కూడా వైద్య సేవలు అందవు. ఒకరికొకరు కించపరుచుకోవడం తప్ప కార్యరూపం అయితే దాల్చట్లేదు సార్ మెడికల్ కాలేజీలో. కానీ ఏదైనా ఏమంటారు? కార్యరూపం దాలుస్తుంది. ఏమిటనంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటిని ప్రైవేట్ పరం అవుతుంది. ప్రైవేట్ పరం చేయడం తప్పు. ప్రభుత్వపరంగా ప్రైవేట్ మెంట్ ఫర్ ప్రాఫిట్. ప్రైవేట్ అంటే వాళ్ళ సొంత లాభాల కోసం మాత్రమే చేస్తారు. ఎవడు వాడు జోబులో డబ్బులు తీసుకొచ్చి పెట్టరు. వాళ్ళు డబ్బులు పెడితే దానికి లాభాలు కావాలి. కానీ ప్రభుత్వం అలా కాదు. లాభాపేక్ష కాదు. వైద్యం ప్రజలకు వైద్యం కంటే, విద్యా వైద్యం కంటే నువ్వు చేయాల్సినటువంటి సౌకర్యం ఏమీ లేదు. ఈ 2 ప్రాథమిక సౌకర్యాలను కూడా మన రాష్ట్రంలో పూర్తిగా దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. నారాయణ చైతన్య ఇంత ప్రైమరీ స్కూల్ నుంచి ఈరోజు వాటిని నాశనం చేసి వాళ్ళకి అప్పచెప్పారు. గత ప్రభుత్వం అలాగే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. అందుకని ఈరోజు ఈ ప్రాథమికమైనటువంటి వైద్య సౌకర్యాన్ని కూడా లేకుండా చేస్తే ప్రజలు అల్లాడిపోతారు. ప్రజలు కష్టపడే వాళ్ళకి మీరు జీతాలు పెంచట్లేదు, వాళ్ళ సౌకర్యాలు పెంచడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ సొంత లాభాపేక్ష చూసుకుంటున్నారు తప్ప ప్రజలకు ఉపయోగకరంగా ఏ విషయం చేయట్లేదు అంటారు. ఏమంటారు? ఖచ్చితంగా ప్రజలకు లాభకరంగా లేదు, కార్పొరేట్లకు లాభకరంగా చేస్తున్నారు. తెల్లవారు లేస్తే కార్పొరేట్లకి ఏది చేస్తే లాభకరమో ఆ పన్ను ఋషికొండలో ఎకరా 99 పైసలకి ఇస్తే కార్పొరేట్లకు లాభం. భూములు చౌకగా ఇస్తే వాళ్ళకి లాభం. ఆర్సలార్ మిట్టలకి ఇక్కడ భూమి ఇస్తే నక్కపల్లిలో వాళ్ళకి లాభం. అందుకని వాళ్ళకి లూలు మాల్కి ఇస్తే లూలు మాల్కి లాభం. అందుకని లూలు మాల్ పెట్టుకునే వాడికి భూములు ఇవ్వడం ఏమన్నా అర్థం ఉందా? వాడికి 70 కోట్లు రాయితీలు ఇవ్వడం ఏంటి? ఎవరి డబ్బులు ఇవి? ప్రజల డబ్బులు. నువ్వు రాయితీ ఇవ్వడం అంటే ప్రజల డబ్బులు అవి. ప్రజల డబ్బులు ఇట్లా కార్పొరేట్లకు తరలించడం, కార్పొరేట్లకు అప్పగించడం. స్థానిక వ్యాపారస్తులంతా దగా పడిపోతారు. ఖచ్చితంగా ఒక మాల్ వచ్చిందంటే 1000 షాపులు, ఆ చుట్టూ ఉన్నటువంటి షాపులు అన్నీ కూడా దివాలా తీస్తాయి. అది తప్పదు. ఎందుకంటే వాడి రేట్లో సగం రేటుకి ఇస్తాడు వీడు. అందుకని మాల్స్ అనేటువంటివి అన్నీ కూడా దగా, ప్రజలను మోసం చేస్తాయి. అందుకని వాటికి ఆకర్షణ అనేది ఉంటుంది. బీచ్లో ఇవ్వడం ఏంటి? బీచ్లో స్థలం ఎంత విలువైనటువంటి స్థలాన్ని ఈరోజు లూలు మాల్కి ఇవ్వడం అనేటువంటి దానిలో అర్థమే లేదు. కేవలం వాళ్ళ మీద కార్పొరేట్ల యొక్క మోచేతుని నీళ్లు తాగి వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునేటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరించడం వల్లనే ఈ విధంగా జరుగుతుందని భావిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. అందుకని ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి, లేకపోతే ప్రజల నుంచి ఉద్యమాలు రావాలి. ఇది ప్రధానంగా ఈఎస్ఐ హాస్పిటల్ అతిపెద్ద హాస్పిటల్ విశాఖలో ఉంది. దానికి అనుసంధానంగా ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ పెట్టాలి. ఇక్కడ నుంచి తరలిస్తున్నారు అమరావతి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే దాన్ని మెయింటైన్ చేయాలి. ప్రభుత్వం హయాంలోనే ఉండాలి. లేదంటే రానున్న రోజుల్లో మరింత తీవ్ర రూపంగా మేము ఉద్యమానికి రెడీ అవుతామని చెప్పి సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.